హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అరేబియన్ పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ అరేబియన్ పుడ్డింగ్కి బ్రెడ్ స్లైసెస్ ఉంటే సరిపోతుందండి. నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ అన్ని ఈ విధంగా అంచులు కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో లీటర్ పాలు పోసుకొని అందులోనే ఒక హాఫ్ కప్పు పంచదార వేసుకొని పంచదార కరిగేంత వరకు తాగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో ఒక అరకప్పు పాలు పోసుకొని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు విస్కర్తో ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కాగితే సరిపోతుంది. మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ వేసుకోవాలి. కస్టర్డ్ వేయగానే చిక్కబడిపోతుంది. చిక్కబడకుండా ఇలా విస్కర్తో కలుపుకుంటా ఉండాలి. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇంకా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఉండదు. ఇలా పలచగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి అందులో ఒక టీ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్సీ వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి కస్టర్డ్ తయారైంది కదా. ఇప్పుడు ఒక బౌల్లో విప్పింగ్ క్రీమ్ 1 కప్పు వేసి దానిలో మిల్క్ మేడ్ 4 టీ టేబుల్ స్పూన్స్ వేసి ఇలా కలుపుకోవాలి. కండెన్సర్ మిల్క్ లేకపోతే పంచదార పొడి అయినా వేసుకోవచ్చండి. చూడండి, మనకి ఫ్రెష్ క్రీమ్ రెడీ అయింది. ఇప్పుడు బౌల్లో ముందుగా రెడీ చేసుకున్న కస్టర్డ్ వేసుకొని అలాగే ఈ పుడ్డింగ్కి బ్రెడ్ని వేయించాల్సిన అవసరం లేదు. మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇలా పెట్టుకోవాలి. దానిపైన మళ్ళీ కస్టర్డ్ వేసుకోవాలి. మళ్ళీ దానిపైన క్రీమ్ వేసుకొని ఇలా సెట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. సెకండ్ స్టెప్, మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ వేసి ఇప్పుడు చివరిగా మిగిలిన కస్టర్డ్ కూడా వేసుకోవాలి. ఇలా ఎన్ని లేయర్స్ అయినా పెట్టుకోవచ్చండి. కస్టర్డ్ అంతా వేసుకున్నాక కండెన్స్డ్ మిల్క్ ఉంది కదా, అదంతా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న బాదం పిస్తా ముక్కలని ఇలా వేసుకోవాలి. ఇలా కవర్తో చుట్టూరు కవర్ చేసి ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు పెట్టుకోవాలండి. ఎంత కూల్గా ఉంటే అంత బాగుంటుందండి. చూడండి, ఎంత సాఫ్ట్గా భలే ఉంది కదా. చల్లచల్లగా జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఇంతేనండి, అరేబియన్ పుడ్డింగ్ తయారైంది. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ షార్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వావ్, సూపర్.